బయట కూడా తాము బీఆర్ఎస్ పార్టీ తరఫున తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి దీనిపై గట్టిగా పోరాడుతున్నామని చెప్పడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ మేడిగడ్డకు సంబంధించిన పిల్లర్లు రిపేర్ చేయలేకపోయింది. అదేవిధంగా రాష్ట్రంలో ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పిందో ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయలేని పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ వచ్చిందని చెప్పేసి ఇచ్చిన 6 గ్యారెంటీలు కానీ 420 హామీలను అమలు చేయలేదు. దీనిపై నిలదీస్తేనే బీఆర్ఎస్ పార్టీపై అక్రమ కేసులు పెడుతున్నారు. అదేవిధంగా బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. గతంలో కేసీఆర్ హయాంలో ఏ విధంగా రాష్ట్రం అభివృద్ధి చెందింది, రియల్ ఎస్టేట్ ఏ విధంగా పురోభివృద్ధి చెందింది, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత హైడ్రాన్ తీసుకొచ్చి ప్రజలను భయభ్రాంతులు చేసి పేదల ఇళ్ల కూలగొట్టుకుంటూ రియల్ ఎస్టేట్ ను పూర్తిగా పడగొట్టింది అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఇటు లండన్ పర్యటనలో ఉన్న సందర్భంగా ఆయన ఎన్ఆర్ఐ సంబంధించిన నేతలతో మాట్లాడుతూ చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ఆయన మొత్తం కూడా విమర్శలు గుప్పించిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు బీఆర్ఎస్ పాలనలో ఏ కార్యక్రమాలు చేపట్టామో అది ఏ విధంగా అభివృద్ధికి దోహదపడింది, ప్రపంచ దేశాల్లో తెలంగాణకి ఏ విధంగా గుర్తింపు వచ్చింది, పెట్టుబడులు ఏ విధంగా వచ్చాయనే అన్ని అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. మళ్ళీ మూడోసారి కూడా సీఎంగా, అంటే గతంలో 2 సార్లు సీఎంగా అయ్యారు, మరోసారి కూడా రాబోయే ఎన్నికల్లో కంపల్సరిగా కేసీఆర్ సీఎం అవుతారంటూ కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఆయన పర్యటన సందర్భంగా కలిసి పనిచేయడం, ప్రజలకు సేవ చేయడం మాత్రమే కేసీఆర్ తమకు నేర్పించడం జరిగింది. ఎలాంటి విభేదాలు కుట్రలు తమకు నేర్పించడం లేదంటూ కూడా హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చాలా కీలకంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. పార్టీలో ఆయన సుప్రీం, ఆయన మించిన వారు ఎవరూ లేరంటూ, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆ పార్టీ నేతలంతా కట్టుబడి ఉండాలంటూ కూడా చెప్పారు. అంటే ఈ వ్యాఖ్యలన్నీ కూడా కవిత మొన్న హరీష్ రావు పై చేసిన వ్యాఖ్యలు కానీ, అదేవిధంగా సంతోష్ పై చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నా ఆ వ్యాఖ్యల్ని పరోక్షంగా ఆయన విమర్శించినట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ హరీష్ రావుని డైరెక్ట్ గా పేరు పెట్టి కవిత విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో హరీష్ రావు ఎక్కడా కూడా డైరెక్ట్ గా స్పందించలేదు. కానీ ఈ రోజు ఎన్ఆర్ఐకి సంబంధించిన మీట్ ది గ్రీట్ లో మాట్లాడుతూ ఆయన పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు. అంటే కేసీఆర్ ఏదైతే ఆదేశిస్తారో అదే అందరు చేయాల్సి ఉంటుంది. అంటే కేసీఆర్ ఆమెను సస్పెండ్ చేశారు కాబట్టి ఆ సస్పెండ్ కి కట్టుబడి ఉండాలి. పార్టీలో ఎవరైనా లైన్ దాటితే ఇలా ఎవరైనా సరే, అంటే కన్న కూతురైనా కూడా వేటు పడుతుంది అనే సంకేతం ఇచ్చారు కాబట్టి అందులో భాగంగానే ఈ వ్యాఖ్యలు చూడొచ్చు. మరోవైపు ఎన్ఆర్ఐ వాళ్ళతో మాట్లాడుతూ కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన కార్యక్రమాలని ఆ కార్యక్రమాలన్నింటిని కూడా ఎండబడుతూ ఆయన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, ఎన్ఆర్ఐలంతా కూడా అండగా ఉండాలంటూ కూడా హరీష్ రావు కోరిన పరిస్థితి ఉంది. బోనా. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.